Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from 1 Corinthians, first chapter, verse 4. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనంలోనిది. I thank my God always for the grace of God. దేవుని కృపను చూచి నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. In this verse, Paul begins by expressing gratitude to God for the Corinthian believers. ఈ వచనంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులో ఉన్న విశ్వాసుల కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆరంభిస్తున్నాడు. There are many problems in the Corinthian church. కొరింథీ సంఘములో చాలా సమస్యలున్నాయి. Around 50 AD, the church was established. క్రీస్తు శకం 50వ సంవత్సరములో ఈ సంఘము స్థాపించబడింది. In the second missionary journey of Apostle Paul, he spent almost 18 months, 1.5 years there in Corinth. అపోస్తలుడైన పౌలు తన రెండవ సువార్త దండయాత్రలో ఆయన సుమారు 18 నెలలు ఆయన ఈ కొరింథీలోనే గడిపినాడు. And the history says after 3 to 4 years, he has written this letter to first letter to Corinthians. చరిత్ర చెప్తుంది అక్కడ 2-3 సంవత్సరాలు అయిన తర్వాత 3 to 4 years. 3-4 సంవత్సరాలు అయిన తర్వాత ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రాసినాడు. And probably around 54 AD. అంటే అది బహుశా 54 క్రీస్తు శకం. And people say that he wrote it from Ephesus. ఆయన ఎఫెసు నుంచి రాసినాడు అని అంటారు. So though it is a newly formed assembly, ఇది కొత్తగా ఆరంభించబడిన సంఘం అయినప్పటికీ many problems were there. అక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. Divisions were there. అక్కడ విభజించబడినవి ఉన్నాయి, And గుంపులున్నాయి, immorality అక్కడ అనైతికత ఉంది, and confusion over spiritual gifts. ఆత్మీయమైన వరాలు గురించి అక్కడ కలవరం ఉంది. Despite the many problems in the Corinthian church, Paul still thanking God for them. కొరింథీ సంఘములో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా పౌలు ఇంకా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. This is something deeper we have to understand. ఇది ఇంకా చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాలి. As common believer also we cannot understand these things. సాధారణమైన విశ్వాసులుగా కూడా ఈ సంగతులు మనం వెంటనే అర్థం I know చేసుకోవాలి. many people. నాకు చాలా మంది What తెలుసు. brother, 40 साल हो गया, 40 years over, I am born again. ఏం సహోదరుడు, నేను 40 సంవత్సరాలు అయిపోయింది తిరిగి జన్మించి అంట. Shallow meditation is not good. పైకి ధ్యానం చేస్తే అది మంచిది కాదు. Why I am telling that this verse is having deeper meaning? ఈ వచనానికి ఎంతో లోతైన భావము అర్థం ఉందని ఎందుకు చెప్తున్నాను? When we see a church మనం ఒక సంఘాన్ని చూసినప్పుడు full of evils like Corinthian church, కొరింథీ సంఘములో ఉన్నట్టుగా అంత చెడ్డ విషయాలని చూసినప్పుడు divisions are there, అక్కడ విభాగించిన గుంపులున్నాయి, immorality is there, అనైతికత ఉంది, and confusion over spiritual gifts are ఆత్మీయ there. వరముల గురించి కూడా ఎంతో కలవరం ఉంది. Immediately what we will do? వెంటనే మనం ఏం చేస్తాం? We will prepare some videos and put in the social media. మనం దాని గురించి అన్ని వీడియోలు తీసేసి అదంతా సోషల్ మీడియాలో పెట్టేస్తాం. So see, the fighting is going on. ఇక్కడ ఎలా That కొట్లాడుకుంటున్నారు, fellow has gone to court, అది ఆయన కోర్టుకి వెళ్ళిపోయినాడు. and this fellow, 2 people are singing, actually one has to sing. ఇక్కడ ఒక ఆయన పాడాలి, ఇక్కడ ఇద్దరు పాడుతున్నారు. See the fighting there. ఇక్కడ ఎలా కొట్లాడుకుంటున్నారు చూడు. As if we are perfect people, we will go on putting videos in the social media, and we will further spoil the testimony. మనం ఏదో పరిపూర్ణం అన్నట్టు, మనమే చాలా మంచి వాళ్ళం అన్నట్లు ఈ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టి ఆ సంఘానికి ఇంకా పేరు ఇంకా తీసేస్తూ ఉంటారు. I tell you, brothers and sisters, నేను మీతో చెప్తున్నాను ప్రియ సహోదర సహోదరులారా, you may scold me, మీరు నన్ను తిట్టచ్చు, or you may put videos on me. లేకపోతే నా మీదే మీరు వీడియోలు కూడా తీసి పెట్టచ్చు. By putting things like that, bad things happening in the church, in the social media, you are further destroying the testimony. మీరు ఒక సంఘంలో ఏదన్నా చెడు జరుగుతున్నప్పుడు అవన్నీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు అంటే మీరే ఆ సంఘాన్ని ఇంకా పాడు చేస్తున్నారు. People who do not know about them, you are publicizing. ఎవరికైతే ఆ సంఘములో జరుగుతున్న విషయాలు తెలీదో వాళ్ళకి మీరు తెలియజేస్తున్నారు. Have you ever prayed for them? వారి గురించి ఎప్పుడైనా ప్రార్థించినారా? Where is the time? You are busy in preparing the videos. అసలు ప్రార్థించడానికి మీకు సమయం ఎక్కడ? ఈ వీడియోలు తీయడానికి మీ సమయం అయిపోతుంది. Be careful. జాగ్రత్తగా ఉండండి. Church is not being built by any man. సంఘం అనేది ఏ మనుషునితోటి కట్టబడట్లేదు. That's why I am telling you. అందుకని చెప్తున్నాను, You may scold me. మీరు నన్ను తిట్టచ్చు, You may put video on me. నా మీద కూడా వీడియో పెట్టచ్చు. I am very happy for that. దానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. Lord Jesus Christ said, I will build my church, and you are putting things against that church. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, నా సంఘమును నేను కట్టుదును అంటే ఆ సంఘము మీద మీరు వీడియోలు పెడుతున్నారు. By seeing such a church, carnal church like Corinth,
కొరింథీలో ఉన్న సంఘం లాంటిది, అది ఎంతో శరీర సంబంధమైన సంఘము. అటువంటి సంఘాన్ని చూసి All types of sins are there. అన్ని పాపాలు కూడా అక్కడ ఉండినాయి. Even the Gentiles were feeling ashamed to speak about the sins that are in the church. ఆ కొరింథీ సంఘంలో జరుగుతున్న పాపముల గురించి మాట్లాడడానికి అన్యులైన వారు కూడా జంకుతూ ఉంటే To that church. ఆ సంఘానికి Do you know what Paul is writing? పౌలు ఏం రాస్తున్నాడో తెలుసా? What a wonderful man of God. ఎంత గొప్ప దైవజనుడండి ఈయన. His thanksgiving is not based on their behavior, but on the grace given to them by Christ Jesus. ఆ సంఘంలో ఉన్న వారి యొక్క ప్రవర్తన గురించి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు గాని ఆయన దేవుని కృపను చూచి ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. Even in such a place, అంటే అటువంటి స్థలములో కూడా he is telling, ఆయన చెప్తున్నాడు, God has shown his grace towards you. You are saved from paganism. మీ అందు దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. మీరంతా కూడా ఈ ఈ అన్య దేవతల విగ్రహారాధన నుంచి రక్షింపబడ్డారు. Oh, that is the grace of God. అదే దేవుని కృప. Today there may not be unity ఈ రోజు ఐక్యత లేకపోవచ్చు, because your background is like that. ఎందుకంటే మీ గత చరిత్ర అటువంటిది. But wonderful thing is, I am seeing the grace of God in saving you from a heathen background. కానీ అద్భుతమైన విషయం ఏంటి అంటే ఒక అన్యుల ఆ ప్రాంతం నుంచి దేవుడు మిమ్మల్ని రక్షించినాడు. దేవుని కృపను చూస్తూ ఉన్నాను. I have to salute the understanding of Apostle Paul. అప్పుడు పౌలు చెప్పిన ఈ మాటకి నేను నిజంగా ఆయనకి ఎంతో మర్యాద చెప్పాను. Yes, whenever we are meeting other people, మనం ఎప్పుడైనా ఇతరుల్ని కలుసుకుంటున్నప్పుడు always talking about the fightings and all the what is happening there. ఎప్పుడు కూడా అక్కడ ఏం కొట్లాట జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది అన్నదే మాట్లాడతాం. How much grace God has shown in saving them. అక్కడ ఉన్న వారందరినీ రక్షించడానికి దేవుడు ఎట్టి కృపను చూపించినాడు. This shows that Paul sees them first and foremost as recipients of God's grace. అంటే ఇదేం చూపిస్తుంది అంటే పౌలు అక్కడ సంఘంలో ఉన్న వారందరినీ కూడా వారు మొట్టమొదటిగా దేవుని కృప పొందుకున్న వారిగానే చూస్తున్నాడు. Knowing all these problems in them, వారిలో ఉన్న ఈ సమస్యలన్నీ ఎరిగి కూడా how he is starting that letter? ఈ పత్రిక ఆయన ఎట్లాగా ఆరంభిస్తున్నాడు? You are called to be saints. మీరు పరిశుద్ధులుగా పిలువబడినారు. పరిశుద్ధులుగా ఉండుటకు. పరిశుద్ధులుగా ఉండుటకు. Oh, what is your calling? మీ పిలుపేంటి? Oh, you are called to be the saints. Your name is saints. మీరు పరిశుద్ధపరచబడిన వారే, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినారు. And in the latter verses, you are enriched by the knowledge. తర్వాత మాటల్లో మనం చూస్తున్నాం ఆయన మీరు ఐశ్వర్యవంతులైతిరి. You are established. మీరు అక్కడే స్థిరపరచబడ్డారు. What? You are waiting for the second coming, verse 4. మీరు 4వ వచనంలో చూస్తే మీరు రెండో రాకడ కొరకు, 7th verse. 7వ వచనంలో చూస్తే మీరు యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. What type of words? ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు? Directly he can scold them as an apostle who started that church. ఆ సంఘాన్ని ఆరంభించిన అపోస్తలుగా సూటిగా వాళ్ళని తిట్టొచ్చు కదండి. Oh, he is seeing the grace of God. లేదా ఆయన దేవుని కృపను చూస్తూ ఉన్నాడు. When I examine my life in the light of what Paul is writing, ఇక్కడ పౌలు ఏదైతే రాస్తున్నాడో ఆయన రాసిన ఈ విషయాల వెలుగులో గనక నా జీవితాన్ని నేను చూస్తే, oh, I have to bow my face with utmost shame. నేను ఎంతో సిగ్గుతోటి నా తల వంచుకోవాలి. When we talk about assemblies, we talk about all negative things. We cannot see the grace of God. ఎక్కడ ఏ సంఘం గురించి మాట్లాడినా సరే మనం అక్కడ జరుగుతున్న అంత చెడ్డ విషయాలే మాట్లాడుతుంటాం కానీ దేవుని కృపను మనం ఎవరూ చూడలేకపోతున్నాం. But this sentence shows that Paul sees them first and foremost as the recipients of God's grace. ఈ వచనంలో మనం చూస్తున్నది ఏంటి అంటే అపోజిట్ పౌలు అక్కడ సంఘంలో ఉన్న వారిని చూసినప్పుడు మొట్టమొదటిగా వారందరూ దేవుని కృపను పొందినవారుగా చూస్తున్నారు. Oh, he is not seeing them people having flaws and failures. ప్రజల్లో వాళ్ళలో పతనాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి అన్నట్టుగా చూడట్లేదు. Paul's gratitude also reveals something important about how we should view fellow believers. దేవుని యొక్క పౌలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో మనము కూడా మన తోటి విశ్వాసులను ఎలాగ చూడాలి అన్నది నేర్పిస్తుంది. Even when Christians struggle or make mistakes, క్రైస్తవులు వాళ్ళు కష్టపడుతున్నప్పుడు లేకపోతే పొరపాటు చేసినప్పుడు we should remember that they are saved by grace. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళు కృప ద్వారా రక్షించబడిన Just as we are. మనలాగనే.
Paul's approach sets the tone for the rest of the letter. అపోజిన పౌలు ఆయన ఏ పదాలతోటి ఇది ఆరంభించినాడో మిగతా పత్రికను అంతా కూడా దాని భావం తెలియజేస్తుంది. Before he corrects their issues, he reminds them of the foundation of their faith, that is God's grace. వారి సమస్యలను సరిచేయక ముందు వారు ఏ పునాది మీద కట్టబడినారో అది గుర్తు చేస్తున్నాడు. That is God's grace. అది దేవుని కృప. Historically speaking, చరిత్రాత్మకంగా చూస్తే commentators say that Paul wrote this letter around 54-55 AD. బైబిల్ పండితులు చెప్తారు కదా, ఈ అపోజిన పౌలు 54-55 క్రీస్తు శకంలో రాసుంటాడు. And as I already told you, మీకు ఇప్పటికే చెప్పాను, as it is written in Acts chapter 18, in his second missionary journey, he founded the church. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయంలో రాయబడినట్టుగా ఆయన రెండవ సువార్త దండయాత్రలో ఈ సంఘాన్ని స్థాపించినాడు. Corinth was a wealthy city, known for its immorality. కొరింథీ చాలా ధనవంతులతో ఉన్న పట్టణము. అక్కడ అనైతికత గురించే పేరు ప్రసిద్ధిగాంచింది. And its culture has crept into the church also. అక్కడ ఉన్న ఆ పరిస్థితి అది సంఘంలోనికి కూడా ప్రవేశించింది. There were divisions. అక్కడ గుంపులుగా అయిపోయినారు. And there were lawsuits among believers. ఒకరి మీద ఒకళ్ళు వాళ్ళు కేసులు వేసుకున్నారు. And they are misusing their spiritual gifts. వారికి ఇవ్వబడిన ఈ ఆత్మ వరములు వారు దుర్వినియోగపరుస్తున్నారు. Yet, అయినప్పటికీ Paul does not start with rebuke. పౌలు వాళ్ళని తిడుతూ ఆరంభించలేదు. Instead, he thanks God for them. వారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. This follows a pattern in Paul's letters. ఇది పౌలు రాసిన ప్రతి పత్రికలో ఎలాగ రాస్తున్నాడు అన్న ఒక పద్ధతి చూస్తూ ఉన్నాం. He often begins with gratitude before addressing their difficult topics. వారి కష్టమైన సంగతులు వాటి గురించి ప్రస్తావించక ముందు ఆయన దేవుని ప్రశంసించే మాటలు You రాస్తున్నాడు. can read Philippians 1:3. ఫిలిప్పి 1:3, You can read Colossians 1:3. కొలస్సీ 1:3 కూడా చదవచ్చు. This approach shows his love for the people he is writing to. ఎవరికైతే ఈ పత్రికలు రాస్తున్నాడో ఆ ప్రజల పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమను ఇక్కడ చూస్తూ ఉన్నాం. Oh, even when he has to correct them, but to start with, he is showing love. వాళ్ళని సరిచేయాల్సి వచ్చిన సమయం ఉన్నప్పటికీ కూడా ముందు ప్రేమ చూపిస్తూ ఆరంభిస్తున్నాడు. The mention of grace is the key here. కృప అన్నది ఇక్కడ ప్రస్తావించినాడు అంటే అదే ఇక్కడ మూలం. Corinthian believers did not earn their place in God's family by their good behavior. కొరింథీ సంఘములో ఉన్నవారు వారి మంచి ప్రవర్తనను బట్టి దేవుని కుటుంబంలో వారు స్థానం పొందుకోలేదు. They were Christians because God's undeserved favor given through Jesus Christ. వారు క్రైస్తవులుగా ఎందుకైనారు అంటే వారు అసలు దేనికి అర్హులు కానప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా వారు పొందుకున్న ఈ కృప. Theologically speaking, సిద్ధాంతపరంగా చూస్తే salvation is by grace. రక్షణ అది కృప ద్వారానే. Paul does not thank the Corinthians for their good works, but thanks God for God's grace given to them. కొరింథీ సంఘంలో ఉన్నవారు చేసిన మంచి పనుల గురించి పౌలేం చెప్పట్లేదు కానీ దేవుని యొక్క కృపకై ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. He is not thanking God for their good works. వారి మంచి పనులకి దేవునికి కృతజ్ఞతలు So చెప్పట్లేదు. this reinforces that salvation is not about human effort, but about God's gift. ఇది మనకి నొక్కి చెప్తున్నది ఏంటి అంటే ఈ రక్షణ అనేది మానవ ప్రయాస కాదు కానీ అది దేవుడిచ్చే వరమే. Oh, in Ephesians 2:8-9 we read it. ఎఫెసీ 2:8-9 వచనాల్లో మనం చూస్తాం. Secondly, రెండవది God's grace transforms people. దేవుని కృప అది మనుషులను రూపాంతపరుస్తుంది. Even though the Corinthians had many problems, కొరింథీయులకి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ Paul still recognized that God was at work in them. దేవుడు వారి మధ్యలో ఆయన పని చేస్తున్నాడు అన్న సంగతి పౌలు గుర్తించినాడు. Grace not only saves people, but it also changes the believers over time. కృప మనుషులను అది రక్షించడమే కాదు కానీ అది సమమయ్యే కొలది వారిని రూపాంతరపరుస్తుంది. దినాలు గడిచే కొలది వారిని మారుస్తూ ఉంటుంది. And another thing we see is, ఇక్కడ ఇంకో సంగతి మనం చూస్తున్నాం. Paul is having a heart of gratitude always. పౌలుకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావం ఉండే హృదయం ఉంది. It should be our natural response to God's work. దేవుని యొక్క పనికి మనము సహజంగా ప్రతిస్పందించే విధానం అటువంటి వైఖరి మనం కలిగి ఉండాలి. Wherever we are seeing God is working, ఎక్కడైతే దేవుడు పని చేస్తున్నాడని చూస్తున్నామో just we have to look at it. మనం చూడాలి. What a grace of God.
అబ్బా ఇది ఎంత దేవుని కృప. Don't say that only one person is saved, two are saved, not 100. ఒక్క వ్యక్తి రక్షింపడ్డాడు, ఇద్దరే రక్షింపడ్డాడు, 100 రక్షింపడ్డాడు అట్లా చెప్పడం కాదు. Arey, what is this work? అదే ఏం పని జరుగుతుంది ఇక్కడ? You never did any work, useless comments you make. నువ్వేం పని చేయలేదు కానీ వాళ్ళ గురించి పనికి మాలిన మాటలు చెప్తూ ఉంటావు. Only one person saved. ఒక్క వ్యక్తి రక్షింపడింది. If you bring Paul there, ఒకవేళ పౌలుని అక్కడ తెస్తే you know what he will say? ఆయన ఏమంటాడు తెలుసా? What a grace of God, one person is saved. అబ్బా దేవుని కృప, ఒక వ్యక్తి ఇక్కడ రక్షణ పొందాడు. I never thought that even a single fellow will come to ఇక్కడ కనీసం ఒక్క వ్యక్తి కూడా దేవుని దగ్గరకు వస్తాడు అనుకోలేదు. Brothers and sisters, our attitude, our way of thinking must be changed. సహోదర సహోదరులారా, మనం ఆలోచించే విధానము, వైఖరి ఇదంతా కూడా మారాలి. Instead of focusing on frustrations or disappointments with others, we should first recognize God's grace in their lives. విసుగుపోయేది లేకపోతే మనము ఇతరుల గురించి నిరుత్సాహపడే దాని గురించి ఆలోచించడం కాకుండా వారి పట్ల దేవుడు చూపించిన కృపను మనం చూడాలి. Why? ఎందుకు? Christ is the source of that grace. క్రీస్తు మాత్రమే ఆ కృప. Paul says the Corinthians received the grace of Christ Jesus. పౌలు అంటున్నాడు, కొరింథీలో ఉన్న వీరు క్రీస్తు యేసునందున్న దేవుని కృపను పొందుకున్నారు. Oh, this means that all spiritual blessings come through the relationship with Jesus. అంటే దీని అర్థం ఏంటి అంటే ప్రతి ఆత్మీయమైన ఆశీర్వాదము కూడా యేసుక్రీస్తు ప్రభువుతో కలిగిన సంబంధంతో పొందుకుంటున్నారు. Paul's wording in this verse is intentional. పౌలు రాసిన ఈ మాట అది ఉద్దేశపూర్వకంగానే రాసి. What is writing? ఏం రాస్తున్నాడు? I always thank my God for you. నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను మీ విషయమై. This shows that Paul's gratitude is not occasional but consistent. అంటే ఇక్కడ పౌలు తను కృతజ్ఞతలు చెల్లించే ఈ వైఖరి అదేదో అప్పుడప్పుడు ఉండేది కాదు, అది ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. Why? ఎందుకు? Because of his grace. ఎందుకంటే దేవుని కృపను బట్టి. Paul's focus is not on their achievements but on God's work in them. పౌలు వాళ్ళు ఏమేమి సాధించారు అన్న దాని మీద దృష్టి కాదు గాని దేవుని కృప ఎలా పొందుకున్నారో అదే చూస్తున్నారు. Later in that verse it is written, తర్వాత ఈ వచనంలోనే రాయబడింది, it is given you in Christ Jesus. ఇది క్రీస్తు యేసులో మీకు అనుగ్రహించబడింది. Grace is a gift and it comes specially through Jesus. కృప అనేది ఒక వరము, అది ప్రత్యేకంగా యేసుక్రీస్తు నుండే దొరుకుతుంది. So Paul's words set a warm and encouraging tone before he moves into the more challenging topics in this letter. అందుకనే ఈ పత్రికలో ఇంకా సవాలు కూడిన విషయాలన్నింటినీ కూడా ఆయన సంబోధించక ముందు ఇక్కడ పౌలు ఎంతో ప్రోత్సాహకరమైన దేవుని కృపను గురించిన ప్రస్తావన చేస్తున్నాడు. He knew all their problems. ఆయన సమస్యలన్నీ ఆయనకు తెలుసు. All of the problems are there in his mind. వాళ్ళు కలిగి ఉన్న సమస్యలన్నీ కూడా పౌలు మనసులో ఉన్నాయి. But the grace of God overshadowed all the problems. అయితే ఈ సమస్యలన్నింటినీ కూడా దేవుని కృప ఆవరించేసి ఉంది. A man of God will see grace in the midst of problems. దైవజనుడు ఆయన సమస్యల మధ్యలో దేవుని కృపను చూస్తాడు. You and I are seeing problems in the midst of grace. మనమేమో దేవుని కృప మధ్యలో సమస్యలనే చూస్తూ ఉంటున్నాం. Oh, let us be very careful. అందుకని మనం జాగ్రత్తగా ఉందాం. So what these words teach us to you and to me today? అంటే ఈ మాటలు మీకు నాకు ఏం నేర్పిస్తున్నాయి ఈరోజు? This verse reminds us to see others through the lens of grace. అందుకని ఇతరులను మనం ఎప్పుడూ కూడా ఈ కృప అన్న నేత్రాలతో చూడాలి. It is easy to focus on people's mistakes or shortcomings. ప్రజల యొక్క తప్పిదాలేంటి, వారి బలహీనతలేంటి అవి చూడడం చాలా సులువు. But Paul's example teaches us to first recognize the grace of God at work in them. కానీ ఇక్కడ పౌలు అదే కనుక మాదిరిగా చూసుకుంటే ప్రజల మధ్యలో దేవుని కృప ఏ రీతిగా ఉందో దాని మీదే మనం ముందు దృష్టి. It also challenges us to develop a heart of gratitude. ఇటువంటి కృతజ్ఞతాభావం కలిగిన హృదయము మనం కూడా కలిగి ఉండాలి అని ఒక గొప్ప సవాలు వేస్తుంది. Oh, many people struggle with complaining and negativity and dissatisfaction. చాలా మంది నిరుత్సాహం చెందుతారు, లేకపోతే తృప్తి లేకుండా ఉంటారు, లేకపోతే అంతా కూడా ఫిర్యాదులు చేసేవారుగానే ఉంటారు. But Paul demonstrates that even in a church with serious problems there is still a reason to be thankful. అక్కడ సంఘంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి మధ్యలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కృప అన్న ఒక కారణం అయితే ఉంది. Yeah, God's grace is at work in that church. అంటే ఆ సంఘంలో దేవుని కృప కార్యం చేస్తూ ఉంది. So this verse also reassures us
ఈ వచనం మనకి ఇంకో అభయం ఏమిస్తుందంటే God's grace is not just for the perfect Christians, you to imperfect people also. అంటే దేవుని కృప కేవలం పరిపూర్ణులైన క్రైస్తవులకే కాదు గాని ఇంకా కొంచెం లోపాలు కలిగిన క్రైస్తవులకు కూడా ఆ కృప ఉంది. Oh, the Corinthians had struggles, yet they were still recipients of grace. కొరింథీయుల అందరికీ కూడా ఎన్నో పోరాటాలు ఉండినాయి, అయినప్పటికీ కూడా వారు కృప పొందుకున్నారు. Oh, if God was patient with them, he is patient with us also as well. దేవుడు వారి పట్లంగా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అంటే దేవుడు మన పట్ల కూడా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. This verse reveals God's love in a powerful way. ఈ వచనము దేవుని యొక్క ప్రేమను ఎంతో శక్తివంతంగా చూపిస్తుంది. He does not give up with his people. ఆయన ప్రజలను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. Even when we fail, he will not give up. మనము ఓడిపోయినా పడిపోయినా సరే ఆయన విడిచిపెట్టాడు. Instead of condemning the Corinthians, Paul highlights the grace that God has given to them. కొరింథీయులను సరిచేసేది బదులు తిట్టేదాని బదులు దేవుని కృపనే ఆయన ఎత్తి చూపిస్తూ ఉన్నారు. This shows that God's love is persistent. ఇది ఏం చూపిస్తుందంటే దేవుని యొక్క ప్రేమ అది నిలకడగా ఉండే He ప్రేమ. does not abandon us when we struggle, but he continues to work in our lives. మనం పోరాడుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఆ ప్రేమ వెడలిపోదు కానీ అది మన జీవితంలో కొనసాగుతూనే ఉంటుంది. God's love is also seen in the fact that he gives grace freely. దేవుని యొక్క ప్రేమ దేవుడు తన కృపను ఉచితంగా ఇస్తాడు అన్న సత్యం ద్వారా ఆ వాస్తవికత ద్వారా తెలుసుకుంటున్నాను. He is not waiting for people to be perfect before he blesses them. ఆయన ఆశీర్వదించే ముందు ప్రజలందరూ కూడా పరిపూర్ణులైపోవాలి అన్నంత వరకు ఆయన ఏమి వేచి ఉండట్లేదు. His love moves him to offer grace first. ఆయన ప్రేమ ఎలా బలవంతం చేస్తుంది అంటే ఆ కృపను ముందుగా ఇద్దామా అని అంటున్నాడు. Knowing that his grace will eventually shape and transform his people slowly. ఎందుకంటే అట్టి కృప తన ప్రజలను నిదానంగా వాళ్ళని రూపాంతరపరుస్తుంది, మార్చుతుంది. Oh, Jesus is at the center of this verse because grace is given through Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారు ఈ వచనంలో మూల కేంద్రంగా ఉన్నారు, ఎందుకంటే కృప అనేది యేసుక్రీస్తు ప్రభు ద్వారానే ఇవ్వబడుతూ ఉంది. In John 1:17 it is written, యోహాను 1:17 రాయబడింది, for the law was given through Moses, మోషే ద్వారా ధర్మశాస్త్రం but ఇవ్వబడింది, grace and truth came through Jesus Christ. అయితే కృప సత్యము అది యేసుక్రీస్తు ప్రభు ద్వారా So అనుగ్రహించబడింది. Jesus Christ is the source of grace. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారే కృపకు ఆధారం. Titus says in Titus chapter 2, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో తీతు అంటున్నాడు, in verses 11 and 12, 11-12 వచనాలలో, for the grace of God has appeared that offers salvation to all people, and all are justified freely by his grace through the redemption that came by Christ Jesus. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా, So Titus is writing, అంటే ఇక్కడ తీతు రాస్తున్నాడు, Jesus brought grace into the world. యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకములోనికి కృపను తీసుకొని వచ్చినాడు. In Romans 3:24 it is written, రోమా 3:24 రాయబడింది, and all are justified freely by his grace through the redemption that came by Christ Jesus. 3:24. రోమా 3:24 ఆయన ఇక్కడ కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. And Jesus brought grace to the world. యేసుక్రీస్తు వారు కృపను లోకంలో తెచ్చినారు. And salvation is a work of Christ's grace. అది రక్షణ కూడా యేసుక్రీస్తు వారి యొక్క కృపా కార్యమే. Paul is thanking God because Jesus made grace possible. పౌలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ కృప మన జీవితాల్లో సాధ్యం చేసినాడు కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. Without Christ there would be no grace. క్రీస్తు లేకుండా అసలు కృపనే లేదు, No forgiveness. క్షమాపణ లేదు, No transformation. రూపాంతరం లేదు. Paul's words reminds us that God's grace is the foundation of our faith. పౌలు యొక్క మాటలు దేవుని కృపనే మన రక్షణకు పునాది అని చెప్తూ ఉంది. Because of grace, let us be thankful. It should be our response. కృపను బట్టి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉందాం. అదే మన ప్రతిస్పందన అయి ఉండాలి. Instead of being discouraged by our struggles, మన సమస్యలను బట్టి మనం నిరుత్సాహము చెందే కంటే, by seeing the struggles of others, ఇతరుల యొక్క సమస్యలు చూసి instead of getting discouragement, దాని గురించి నిరుత్సాహం చెందే కంటే, we can take heart because God's grace is still at work. దేవుని కృప ఇంకా అది పని చేస్తూ ఉంది కాబట్టి దానిని బట్టి మనం ధైర్యం Let పొందుకోవాలి. us change our thinking. మన ఆలోచన మార్చుకుందాం. Instead of seeing the problem, see the grace of
God at work. సమస్యను చూసే బదులు దేవుని యొక్క కృప అది పనిచేస్తున్నా చూద్దాం. Brothers and sisters, సహోదర సహోదరులారా, instead of publicizing problems, publicize the grace of God. మీరు సమస్యలంతా కూడా అందరికీ చూపించేది బదులు దేవుని కృపను మీరు చూపిస్తూ My ఉండండి. words may be painful, నేను చెప్పిన మాటలు మిమ్మల్ని నొప్పించవచ్చు, but this is what the Bible says. అయితే బైబిల్ ఇదే చెప్తుంది. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, in this matter, even I am also at fault. ప్రభా ఈ విషయంలో నేను కూడా తప్పులోనే ఉన్నాను. Oh Lord, when we talk about an assembly, మేము ఎప్పుడైనా ఏదైనా సంఘం గురించి when మాట్లాడితే, we talk about any believer, ఏ విశ్వాస గురించి అయినా మాట్లాడితే, first of all, our eyes will be on the mistakes, on the struggles, on the divisions, on the problems. మొట్టమొదటిగా ఆ సమస్యలు, ఆ గుంపులు, ఆ సమస్యలు వారి తప్పిదాల మీదే ఉంటుంది. Many times we are not able to see the grace of God operating in their lives. చాలాసార్లు వారి జీవితాలలో దేవుని కృప ఏ రీతిగా పనిచేస్తుందో అది చూడలేకపోతున్నాం. Help us to change our ways. ప్రభా మా మార్గాలు మార్చుకోవడానికి సహాయం చేయండి. Fully knowing about Corinthian church. కొరింథీ సంఘం గురించి పూర్తిగా తెలుసుండి కూడా, After all, he has started the church there. అవును ప్రభా, పౌలు ఆయన ఆ సంఘాన్ని అక్కడ ఆరంభించినాడు. But how beautifully he is writing. అయితే ఎంత చక్కగా ఆయన రాస్తున్నాడు. He saw the grace in the midst of problems. ఆ సమస్యల మధ్యలో ఆయన దేవుని కృపను చూచినాడు. In his own body, in the midst of pain and agony, he could see the grace of God. ఆయన సొంత శరీరం అంటే ఆ సమస్యల మధ్యలో దేవుని కృపను ఆయన In his చూడగలిగినాడు. own body, in his sickness, ఆయన yes, when the sting is paining him, he could see the grace of తన God. సొంత శరీరంలో కూడా ఏ ముళ్ళు ఆయనని గుచ్చేదిగా ఉంటుందో ఆ పరిస్థితుల్లో కూడా ఆ దేవుని కృపను చూడగలిగినాడు. Help us to be like that. మేము కూడా ఆ విధంగా ఉండేలాగా సహాయం చేయండి. Teach us, O Lord. మాకు బోధించండి ప్రభువా. Change my thinking. మా ఆలోచనను మార్చండి. Change the thinking of our dear ones. మా ప్రియుల యొక్క ఆలోచన విధానాన్ని మీరు మార్చండి. Help us to put forth the videos in the social media which speak of the grace of God, not the problems in the churches. దేవుని కృప గురించి మాట్లాడే అట్టి వీడియోలు వారు సోషల్ మీడియాలో పెట్టేటట్టుగా చేయండి. అంతేగాని ఈ సమస్యలు వాటి గురించి కొట్లాటల గురించి పెట్టకుండా ఉండదుగా. By putting such videos of fightings, who will solve? We are further degrading the assembly of God. ప్రభా, కొట్లాడుకునే వీడియోలు పెట్టడం ద్వారా ఆ సమస్యలను ఎవరు పరిష్కరిస్తారు? మేము ఇంకా సంఘం యొక్క పేరు ఇంకా అవమానకరంగా చేసేస్తున్నాం. We are behaving foolishly. మేమెంతో బుద్ధిహీనులంగా ప్రవర్తిస్తున్నాం. Speak to us, O Lord. మాతో మాట్లాడండి ప్రభువా. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.